ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కృష్ణా జిల్లాలో వైభవోపేతంగా బ్రహ్మ విహార్ పిరమిడ్ ధ్యాన కేంద్ర ప్రారంభోత్సవ సంబరాలు. నిజామాబాద్ జిల్లాలో మెర్కబా మరియు శ్రీ మారుతి పిరమిడ్ ధ్యాన మందిరాల ప్రారంభోత్సవ వేడుకలు. ఒంగోలు పట్టణంలో ఒకరోజు ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం. సంగారెడ్డి జిల్లాలో పిఎస్ఎస్ఎం కమిటీ ఏర్పాటు. అనంతపురం జిల్లా హనుమాన్ ధ్యాన మందిరంలో ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం. వనపర్తి జిల్లాలో ఆధ్యాత్మిక బోధనా కార్యక్రమాలు. ఇక వివరాల్లోకి వెళితే కృష్ణా జిల్లా కలిదిండి మండలం సానా రుద్రవనంలోని బ్రహ్మ విహార్ పిరమిడ్ ధ్యాన కేంద్ర ప్రారంభోత్సవ వేడుకలను సానా రుద్రవనం పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో వైభవోపేతంగా నిర్వహించారు. మాస్టర్స్ ప్రభాకర్ రావు, ఆశా కిరణ్ దంపతులు నిర్మించిన నూతన పిరమిడ్ ను బ్రహ్మర్షి మరియు బ్రహ్మ విద్వరిష్ట రాఘవరావు పద్మ దంపతులు ప్రారంభించారు. ఈ సందర్భంగా గుంటూరు జిల్లా పిఎస్ఎస్ఎం అధ్యక్షులు లక్ష్మణ్ రావు బుద్ధ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఏపీ రాష్ట్ర పిరమిడ్ సేవాదళ అధ్యక్షులు శివనాగ కృష్ణ సారథ్యంలో ధ్యానరత్న గాన గంధర్వ డాక్టర్ ప్రసాద్ మరియు వారి బృంద గానామృతంతో సంగీతనాద ధ్యానం నిర్వహించారు. తదుపరి అతిథుల ప్రసంగం మరియు పలు సాంస్కృతిక కార్యక్రమాలతో వందలాది మంది మాస్టర్స్ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అనంతరం మహాకరుణ శాకాహార ర్యాలీ నిర్వహించారు. అది మీ రుద్రవారానికి ఒక గొప్ప శక్తి క్షేత్రం. తామర కొలను అన్నీ అంతే. అదిగో ఆ తామర కొలను ఇక్కడ సృష్టించింది ఆ ఎవరు? విష్ణువు నాభి నుంచి బ్రహ్మ సృష్టి జరిగింది. ఇదిగో అదే ఇక్కడ ఆ విష్ణువు నాభి నుంచే ఈ బ్రహ్మ సృష్టి చేశారు. ఆ భార్యాభర్తలు ఇద్దరి యొక్క ప్రజ్ఞకి సూచిక ఆ పేరు ఎన్నుకోవటమే. చాలా అద్భుతమైంది. మైత్రి, కరుణ, ముదిత, ఉపేక్ష అని ఆ 4 బ్రహ్మ విహారాలని. మరి అలాంటి విహారాలు ఎక్కడ ఈ పిరమిడ్ ధ్యాన క్షేత్రంలోకి వచ్చి ప్రతి ఒక్కరూ సాధన చేసి వారిలో ఉన్న బ్రహ్మత్వాన్ని మేల్కొల్పుకుని వారిలో ఉన్న సుగుణాలు ఏవైతే ఉన్నాయో మైత్రి, కరుణ, ముదిత, ఉపేక్ష అనే ఆ సుగుణాలను ప్రతి ఒక్కరిలో విరాజిల్లింప చేసుకుని ఒకనొక పుణ్య కట్టడమే ఈ పిరమిడ్ బ్రహ్మ విహార. ఆ పేరులోనే ఎంత ఎనర్జీ ఉందో. నిజామాబాద్ జిల్లా మెండోరా మండలం చాకిరియాల గ్రామంలో మెర్కబా మరియు శ్రీ మారుతి పిరమిడ్ ధ్యాన మందిరాల ప్రారంభోత్సవ వేడుకలను పిఎస్ఎస్ఎం నవనాథపురం ఆర్మూర్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. మాస్టర్స్ చంద్రిక, శ్రీనివాస్ దంపతుల సారథ్యంలో స్వాగ్ వ్యవస్థాపకులు పరిణిత పత్రి ముఖ్య అతిథిగా విచ్చేసి పిరమిడ్లను ప్రారంభించారు. అనంతరం అతిథులు తమ సందేశాలను అందించారు. ఈ సందర్భంగా మహాకరుణ మెగా శాకాహార ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అనేక మంది మాస్టర్స్ పాల్గొన్నారు. సో మనము బాధ్యతగా ఉండాలి. మన వల్ల ఏ జీవికి హింస చేయకూడదు. మన వల్ల భూమాతకి నష్టం కాకూడదు. మన వల్ల మన పక్కన వారికి నష్టం కాకూడదు. మన వల్ల అందరూ లాభపడాలి కానీ నష్టపడకూడదు. అది బాధ్యత. ఒకవేళ నా వల్ల నేను ఇక్కడ ఉన్నందువల్ల నాకు మీ అందరికీ నష్టం జరుగుతుందంటే నేను ఇక్కడ ఉండకూడదు. నా వల్ల లాభం అవుతుందంటేనే నేను ఇక్కడ ఉంటా, లేదా నేను అసలు ఇక్కడ ఉండకూడదు. ఒంగోలు పట్టణం పిఎంసి డైరెక్టర్ సిద్ధ సూర్య ప్రకాష్ రావు గృహంలో ఒకరోజు ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాన్ని ఒంగోలు పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పిరమిడ్ మాస్టర్స్ విజయవంతంగా శాకాహార ర్యాలీ నిర్వహించారు. ఈ నేపథ్యంలో ప్రజలకు ప్రపంచ ఆరోగ్య సంస్థ శాకాహారంపై పరిశోధించి తెలియజేసిన వివరాలను పేర్కొని అందరూ శాకాహారులుగా మారాలని కోరారు.
అనంతరం కందుకూరు పిఎస్ఎస్ఎం వ్యవస్థాపకులు శ్రీ రామచంద్రమూర్తి చక్కటి ఆత్మజ్ఞానాన్ని బోధిస్తూ అందరి చేత ధ్యానం చేయించారు. ఇక ఈ కార్యక్రమంలో ప్రకాశం, నెల్లూరు జిల్లాల నుండి ఎంతో మంది మాస్టర్స్ ఉత్సాహంగా పాల్గొన్నారు. శ్వాసతో మమేక, ఒక్క ఆలోచన కూడా వద్దు, ఎవరు వద్దు, ఎంటీ మైండ్. ఎంతగా ఖాళీ అవుతామో మన జీవితాలు అంత ఆరోగ్యంగా ఉంటాయి. ఎంతగా ఆలోచిస్తుంటామో, ఎంతగా మాట్లాడుతూ ఉంటామో, ఎంతగా చూస్తూ ఉంటామో అంత నరకం అవుతుంది జీవితం. ఎప్పటికప్పుడు ఖాళీ చేసుకోవడమే ధ్యానం. ఒక్క ఆలోచన కూడా వద్దు, ఎవరు వద్దు. ఇంటికాడ విషయాలు, జరిగిపోయే విషయాలు, డబ్బులు, కుటుంబము, భార్య, భర్త, పిల్లలు ఏమి వద్దు. శ్వాసానుసంధానం, చిత్తవృత్తి నిరోధం, విశ్వశక్తి ఆవాహన, नाड़ी मंडल शुद्धि. माय डियर फ्रेंड्स, शाकाहार जगत की जय, जगत की जय, ध्यान जगत की जय, पिरामिड जगत की जय, ब्रह्मर्षि पितामह मैत्री जी की जय, ब्रह्मर्षि पितामह मैत्री जी की जय. शाकाहार अमृताहार, आरोग्य संजीवनी शाकाहार, आरोग्य संजीवनी शाकाहार, शाकाहार में बुद्धिता, आरोग्य में आनंद, शाकाहार में बुद्धिता, आरोग्य में आनंद. సంగారెడ్డి జిల్లాలో పిఎస్ఎస్ఎం కమిటీ ఏర్పాటు కార్యక్రమాన్ని సంగారెడ్డి పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర పిరమిడ్ సేవాదళ అధ్యక్షులు ధ్యాన గద్దర్ భూపతిరాజు సారథ్యంలో 13 మందితో కమిటీని ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో గౌరవ అధ్యక్షులు సుజాత, ప్రెసిడెంట్ స్వరూప్ చంద్ర, జనరల్ సెక్రటరీ సంగమేశ్వర్, వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్, కోశాధికారి ప్రకాష్ తదితరులు సభ్యులుగా ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో కార్యవర్గ సభ్యులు మరియు మాస్టర్స్ హాజరయ్యారు. ఈ కమిటీ సభ్యుల నుంచి అక్కడ మనకు 2 నెలలకు 3 నెలలకు ఒకసారి ఫిజికల్ గా మీటింగ్ పెట్టి ఏం చేస్తారంటే మన దగ్గర ఉన్న అభిప్రాయాలన్నీ తీసుకుంటారు. అభిప్రాయాలు తీసుకున్న తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర ఉన్న ఏదైతే కష్టాలు డెవలప్మెంట్ కార్యక్రమాలు మనకి భాగస్వామ్యం చేస్తారు. అక్కడ ఏముంటుంది, కేవలం ప్రతిసారి టెక్స్టైల్ నిర్మాణం, తర్వాత ఒక అకామిడేషన్ పెడతారు తప్ప అక్కడ ఏముంటుంది, ఎవరికి ఏముండదు. వాళ్ళు కూడా ఏం చేస్తారంటే మనతో కలిసి జిల్లాలలో ఎక్కడైతే మూమెంట్ లేదు, ఎక్కడైతే డబ్బు అవసరం ఉందో, ఎక్కడైతే సేవ అవసరం ఉందో వాళ్ళు ఇవ్వాలి. ఇక్కడ ఇప్పుడు సంగారెడ్డిలో ఒక మూమెంట్ ఉంది. మూమెంట్ ఉన్నప్పుడు మనం ఏం చేస్తాము, పక్క గ్రామాలకు వెళ్ళిపోతాం. టౌన్లో అయిపోయినప్పుడు ఏం చేస్తాం, గ్రామాలకు వెళ్ళిపోతాం, మండలాలకు వెళ్ళిపోతాం, ఇంకా అవసరమైతే ఇంకా దూరం వెళ్తాం. కాబట్టి అందరం కలిసి పనిచేయడానికి సిస్టమ్ అనేది తయారు చేసుకోవాల్సిన అవసరం ఇప్పుడు వచ్చింది అనేది అందరికి అర్థమైంది. అనంతపురం జిల్లా ధర్మవరం మండలం గొట్లూరు గ్రామం హనుమాన్ ధ్యాన మందిరంలో ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం శారద చాండ్రాయుడు దంపతుల ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాస్టర్ నారాయణ స్వామి జ్ఞానదాతగా విచ్చేసి ఆత్మజ్ఞానాన్ని బోధించారు. అనంతరం హాజరైన మాస్టర్స్ అందరిచే సామూహిక ధ్యానం చేయించారు. అక్కడ ఉంటుంది శక్తి, లేదని కాదు, అక్కడ ఉంటుంది. ఎందుకంటే ఆ బీజాచారాల చేత ఆ సాంఖ్యశాస్త్రం ప్రకారము ఆ గోపురాన్ని కట్టడం వల్ల విశ్వశక్తి పిరమిడ్లకు ఏ విధంగా ఎక్కువ వస్తుందో, దేవుడు గుళ్ళో విగ్రహానికి కానీ ఎక్కువ శక్తి వస్తూ ఉంటుంది. అక్కడ ధ్యానం చేస్తున్నా బాగా కుదురుతుంది. కానీ ఫస్ట్ నీలో నువ్వు భగవంతుడు చూసుకొని ఎక్కడ పోయినా కరెక్టే. నీ లోపల నువ్వు పోకుండా బయటికి ఎక్కడ పోయినా ఎదగలేవు ఆత్మపరంగా. ఫస్ట్ ఇందులో నువ్వు పోవాలి, నిన్ను గమనించాలి, విశ్వదృష్టి కలిగి ఉండాలి. ఆత్మ సూచన ఇది, మానసిక సూచన అని గ్రహించగలగాలి. సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణం స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాన్ని ఎంతో అద్భుతంగా నిర్వహించారు ధర్మవరం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ సభ్యులు. ఈ కార్యక్రమానికి జ్ఞానదాతగా బ్రహ్మర్షి గోపాల్ రెడ్డి విచ్చేసి అద్భుతమైన నారాయణ తత్వ జ్ఞానాన్ని బోధించారు. అనంతరం మాస్టర్స్ అందరితో సామూహిక ధ్యానం చేయించారు. అది మనమే, మన ఆత్మను మనం అనుభూతికి తెచ్చుకొని మన స్వరూపం మనం గుర్తించి మనం అది అని మనకు పూర్తిగా క్లారిటీ వచ్చినప్పుడు ఇంక మనం నారాయణమే. మనకి ఎందుకంటే మనకు చావు లేదు, ఇక పుట్టుకోలేదు అనేది తెలిసిపోయింది అనుకో. ఇంక సచ్చేది అనేది పోయేది అని ఉంది, వచ్చేది లేదు, పోయేది లేదు. మనమే భగవంతుడు. ఎప్పుడైతే అది మనం తెలిసిందో అప్పటికే ఆనందం వచ్చేస్తుంది. దేనితో ఉంటే వికారాలు ఉంటాయి. ఈ వికారాలను పోయేదంటే ఇక ఆనందమే, మన స్వరూపం ఆనందమే. ఇప్పుడు ఆనందంతో ఎందుకు లేము అంటే మనం ఆత్మమయం కూడా ఆనందంతో ఎందుకు లేకుండా ఉన్నామంటే నిధులతో దాదాత్మతో ఉండడం. సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణం కోట ఆత్మధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ మరియు ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వారి ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి జ్ఞానదాతగా మాస్టర్ రమాదేవి విచ్చేసి చక్కటి ఆధ్యాత్మిక జ్ఞానబోధ చేశారు. అనంతరం మాస్టర్స్ అందరితో సామూహిక ధ్యానం చేయించారు.
ఆ పాట ఆయన ఆమె మీద పాడుతూ ఉంటే గంగామాత మీద ఈమెకి కంటంటే నీళ్లు కారిపోతున్నాయి. నీ ఒడిలో నుండి ఇంతసేపు ఆ సాధనలో కూర్చోబెట్టినావమ్మా అని ప్రార్థన చేస్తే పాట పాడినాను. ఆ పాటకి ఈమె ముగ్గురాలు అయిపోయిందంట. అయిపోయిన తర్వాత దగ్గరికి వెళ్ళి, స్వామి మీరు ఇంతసేపు నీళ్ళలో కూర్చున్నారు కదా, మీ సాధన ఏమి, ఎట్లా నాకు కొంచెం తెలపాలి అంటే ఆయన బాగా చూసి కిందికి పైకి ఇట్లా అనేసి వెళ్ళిపోయింది. ఆయన దిలేదండి. సరే అని చెప్పి ఈమె మళ్ళీ ఎతకడం మొదలుపెట్టినారు. పెడితే ఒక చోటుకి వెళ్ళి ఈమెకి ఇంకా అనిపించిందంట, ఈ నైమిష్కారణ్యంలోనే నాకు సాధన చెప్పితే సాధన తెలుసుకొని ఇంటికి వెళ్తా, ఈ నైమిష్కారణ్యంలోనే నేను నైమిష్కారిని అయిపోతా, చాలు, లేదా నాకు ఆ సాధన తెలపాలి. సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణం పిఆర్టీ సర్కిల్ దివ్యధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాన్ని ఎంతో అద్భుతంగా నిర్వహించారు ధర్మవరం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ సభ్యులు. ఈ కార్యక్రమానికి జ్ఞానదాతగా మాస్టర్ లలిత విచ్చేసి చక్కటి కీర్తనలతో అద్భుతమైన జ్ఞాన సందేశాన్ని బోధించారు. అనంతరం మాస్టర్స్ అందరితో సామూహిక ధ్యానం చేయించారు. విజయవాడ కృష్ణలంక రాణిగారి తోట కృష్ణారెడ్డి కమ్యూనిటీ హాల్లో ధ్యాన సప్తాహ కార్యక్రమాన్ని విజయవాడ పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ధ్యాన సప్తాహంలో భాగంగా 18, 19వ రోజున మాస్టర్స్ సూర్యలత, శివరామకృష్ణ జ్ఞాన బోధకులుగా విచ్చేశారు. ఈ నేపథ్యంలో ఈర్ష్య, అసూయ, ద్వేషాలను లేకుండా జీవించాలని బోధించారు. సమస్యలు సృష్టించేది దానిని పరిష్కరించే మార్గం మనలోనే ఉంది అని చక్కటి జ్ఞానాన్ని బోధించారు. అనంతరం హాజరైన మాస్టర్స్ అందరిచే సామూహిక ధ్యానం చేయించారు. కొద్దికాలంలో దాని మీద పనికి రానిది అంతా పోయింది. గొంగరు పురుగు జీవితం అంతా పోయింది. దాని మీద చిచ్చి అనుకునే జీవితం అంతా పోయింది. ఏమైంది, లాస్ట్గా మట్టి పోయింది. చక్కగా ఆ గొంగరు పురుగు జీవితం అంతా విచ్చుకు పోయింది. చక్కగా చిన్న రెక్కలు వచ్చినాయి. రెక్కలు వచ్చి సీతాకోక చిరికే పైకి ఎగిరింది. అది నిజం ముక్తి జీవితం. వనపర్తి పట్టణం రాయినిపేట పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ఆధ్యాత్మిక బోధన కార్యక్రమాన్ని వనపర్తి జిల్లా పిఎస్ఎస్ఎం అధ్యక్షులు రాధాకృష్ణారెడ్డి, ఉపాధ్యక్షులు లక్ష్మి ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ నేపథ్యంలో మాస్టర్ లక్ష్మి, రాధాకృష్ణారెడ్డి సాంగత్యంలో ధ్యానం మరియు సజ్జన సాంగత్యం చక్కగా జరిగింది. ప్రతిరోజు సాధనతో పాటు సజ్జన సాంగత్యం, స్వాధ్యాయం చేయాలని ఈ సందర్భంగా పేర్కొన్నారు. అందరి ఫ్యామిలీ కుటుంబాలు సంతోషం ఉంటాయి. ఈ ఊరికి పంటలు మంచిగా పడతాయి. ఏ కరోనా రాదు, ఏ గాలి విషగాలి రాదు ఊర్లోకి. ఆగు అని ఆపుతుంది. పిరమిడ్ అంటే అంత శక్తి ఊరికి. నాకు మా గురువుగారు ఇంటికి వచ్చినప్పుడు ఒక మాట చెప్పాడు. ఆయన ప్రకారంగా నేను ఊర్లో తిరుగుతున్నాను. ఒక్క పిరమిడ్ ఊర్లో ఒక్కటి ఉండాలన్న బాబా, నువ్వు ఏం చేస్తావో తిరగాలి. నువ్వు ప్రతి ఊర్లో తిరుగుతున్నాం ఆయన చెప్పినట్టు. సాధ్యమైనంత వరకు కట్టిస్తున్నాము చెప్పి. వనపర్తి జిల్లా రాజాపేట గ్రామం రాజరాజేశ్వరి దేవాలయంలో ఆధ్యాత్మిక బోధన కార్యక్రమాన్ని మాస్టర్ రత్నమ్మ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. 11 వారాల సామూహిక ధ్యాన కార్యక్రమంలో భాగంగా 3వ వారం డాక్టర్ రామకృష్ణ ధ్యానం మరియు ఆత్మజ్ఞానాన్ని బోధించారు. మానసిక ప్రశాంతతతో సమస్యలను దూరం చేసుకోవచ్చునని, అందుకు ధ్యానం ఒక్కటే మార్గమని తెలియజేశారు.
హైదరాబాద్ మేడిపల్లి ఏవి ఇన్ఫో ప్రైడ్ శివాలయంలో ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాన్ని ఏకత్వ మరియు శ్రీ విశ్వమాత ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం మార్చి 24వ తేదీ ఆదివారం నాడు జరగనుంది. ఈ కార్యక్రమానికి మాస్టర్ ప్రబోధ్ అచ్యుత విచ్చేయనున్నారు. పీఎంసీని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి PSSM సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిచీకి ప్రతిరూపమైన PMC. ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.